హాయ్ గైస్, అందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. సరే, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఉన్న వాళ్ళని చూసి మనం బాధపడతాం. ఎందుకంటే వాళ్ళని చాలా డబ్బు ఉంది, బాగుంది, మంచి బైక్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి అని చాలా బాధపడుతుంటాం. మనకేమీ లేదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాడు ఎంత కష్టపడితే కానీ వాడు అంత సంపాదించున్నాడు చెప్పండి నిజంగా. సో నీకు వాడిని చూసి బాధగానే ఉంది, ఎందుకంటే వాడికి అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లేవని బాధగానే ఉంటుంది. కాకపోతే వాడు అంత కష్టపడితే, ఎంత చెమటం చెందితే, ఎంత బుర్రకు పదినట్టే, ఎంత ఆలోచనగా తెలివిగా ముందుకు పోతే కానీ సంపాదించలేదు అంత డబ్బు. ఆ స్టేజ్లో లేడు. నీకు బుర్ర ఇచ్చాడు దేవుడు. ఆ బుర్రలో మెదడేసాడు, మెదడుకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు. నువ్వు కూడా నీ బుర్ర పదును పెట్టు. మనిషి తలుచుకుంటే కొండని సైతం పెళ్లి చేయగలరు అని ఉత్తనే అంతే. నీకు కాలు చేతులు బాగానే పనిచేస్తున్నాయి, ఆలోచనలు కూడా వేగంగానే పరిగెడుతున్నాయి. ఆలోచించున్నాడు. వాడు తెలివితేటలకు పదును పెట్టి అంత పెద్దోడు అయ్యాడు. కానీ నీ తెలివితేటలకు పదును పెడితే ఇంకెంత పెద్దోడు అవుతావు. వాడి మీద ఒక మెట్టు ఎగస్ట్రా కడతావు. ఏమంటావు? ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడి కింద ఉండిపోడు, లేనివాడు ఎప్పుడు లేనివాడి కింద ఉండిపోడు. సో మన వంతు మనం ట్రై చేయాలి. మన ఆలోచనలు, మన బుర్రకి పదును పెట్టడం మంచిది. డబ్బును ఖచ్చితంగా ఈ కాలంలో సంపాదించాలి. డబ్బే ముఖ్యం. ఏమంటారు? అలాగని డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మనం మనసులో పెట్టుకొని ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ముందుకు పోతాం. మన జీవితాన్ని కొనసాగించాలి. ఎప్పుడు పోతాం, ఎప్పుడు చస్తామో తెలియని జీవితాలు. కాకపోతే సంపాదన అనేది ఇంకా ఖచ్చితంగా ఈ కాలంలో ఉండాల్సిన ఒక్క విషయం. ఏమంటారు?